మన శరీరంలో అన్నిటికంటే తెలివైన వింతైన అవయవం ఏది అంటే వెంటనే మెదడు అని చెప్తాం. కానీ ఈ మెదడు మనం ఊహించిన దానికంటే వేల రెట్ల శక్తివంతమైనదని మీకు తెలుసా? మనిషి చనిపోయాక కూడా 7 నిమిషాలు మెదడు బ్రతికి ఉంటుందని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచే మెదడు యొక్క 7 షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి పాయింట్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నెంబర్ 1, పెయిన్లెస్ అవయవం. అవును, మన మెదడుకు నొప్పి తెలియదు. మనకు చిన్న దెబ్బ తగిలిన మెదడు ఆ నొప్పిని మనకు తెలియజేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెదడుకు స్వయంగా నొప్పిని అనుభవించే శక్తి లేదు. ఎందుకంటే అందులో నొప్పిని గ్రహించే నరాలు ఉండవు. బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగితో మాట్లాడుతూనే ఆపరేషన్ చేస్తారు. నెంబర్ 2, ఎలక్ట్రిక్ పవర్ హౌస్. అవును, మన మెదడులో విద్యుత్ తయారవుతుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు మన మెదడు సుమారు 12 నుంచి 25 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న LED బల్బును వెలిగించడానికి సరిపోతుంది. అంటే మన ఆలోచనలన్నీ విద్యుత్ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి. మనం ఒక సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా ఆలోచించడానికి కారణం ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 3, 60% కొవ్వు పదార్థం. అవును, మన మెదడు 60% అత్యంత కొవ్వు ఉన్న అవయవం. చాలామంది కొవ్వు తగ్గించుకోవాలని డైటింగ్ చేస్తారు, కానీ మన మెదడులో 60% కేవలం కొవ్వే ఉంటుంది. మెదడు సరిగ్గా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. దానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన మెదడు ఆరోగ్యంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే మనం తినే ఆహారం మన తెలివితేటలపై ప్రభావం చూపుతుంది. నెంబర్ 4, అపరిమితమైన స్టోరేజ్. అవును, మన మెదడులో 2.5 పెటాబైట్ల సామర్థ్యం ఉంటుంది. మీ ఫోన్లో 128 GB లేదా 256 GB మెమరీ ఉంటేనే గొప్ప అనుకుంటాం, కానీ మనిషి మెదడు సామర్థ్యం దాదాపు 20 లక్షల గిగాబైట్లు. అంటే మీరు మీ జీవితాంతం చూసే వీడియోలు, చదివే పుస్తకాలు అన్నీ నిక్షిప్తం చేసినా మెదడు నిండదు. మనం దాన్ని ఎంత వాడితే అంత పదును తేలుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, సూపర్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్. సమాచార వేగం. మెదడులోని న్యూరాన్లు సమాచారాన్ని గంటకు 430 కిలోమీటర్ల వేగంతో చేరవేస్తాయి. ఇది ఒక బుల్లెట్ ట్రైన్ వేగం కంటే ఎక్కువ. అందుకే వేడి వస్తువును ముట్టుకోగానే మనకు తెలియకుండానే చెయ్యి వెనక్కి లాగేస్తాం. ఆ సెకండ్లో 100వ వంతు కాలంలోనే మెదడు నిర్ణయం తీసేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, నిద్రలో కూడా చురుగ్గా. మనం పడుకున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మెదడు మాత్రం పగటి కంటే రాత్రే ఎక్కువ చురుగ్గా ఉంటుంది. ఆ రోజంతా జరిగిన విషయాలను క్రమబద్ధీకరించడం, జ్ఞాపకాలను భద్రపరచడం వంటి పనులన్నీ నిద్రలోనే జరుగుతాయి. అందుకే మంచి నిద్ర తెలివితేటలను పెంచుతుంది. నెంబర్ 7, చనిపోయిన తర్వాత కూడా 7 నిమిషాల పాటు ప్రాణం ఉంటుంది. ఇది అత్యంత భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన నిజం. మనిషి గుండె ఆగిపోయి డాక్టర్లు మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా మెదడు సుమారు 7 నిమిషాల పాటు బతికే ఉంటుంది. ఈ సమయంలో ఆ మనిషి యొక్క జ్ఞాపకాలన్నీ ఒక కళ్ళలాగా రివైండ్ అవుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనలో కనుగొన్నారు. 2002లో జరిగిన ఒక కీలక అధ్యయనంలో మరణించే సమయంలో మెదడులో గామా ఆసిలేషన్స్ అనే తరంగాలు విపరీతంగా పెరిగినట్లు గుర్తించారు. ఇవి సాధారణంగా మనం ఏదైనా తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు వచ్చే తరంగాలు. గుండె కొట్టుకోవడం ఆగిపోయినా మెదడులోని న్యూరాన్లు తమ చివరి శక్తిని ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటాయి. అంటే శరీరం మొద్దుబారిన మెదడు మాత్రం తన ఉనికిని చాటుకోవడానికి చివరి ప్రయత్నం చేస్తుంది. మన మెదడు ఎంతటి అద్భుతమో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.